ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the self and the universal spirit. He also composed a number of hymns to foster bhakti in the hearts of men. అయితే ముందుగా కనకధార స్తోత్రంలో ప్రవేశించే ముందర నన్ను ఒకళ్ళు అడిగారు, ఏమండి కనకధార అంటే ముఖ్యంగా మనకి సంపదలు ఇచ్చేటువంటి దేవతేనా? అంటే కనకధార స్తోత్రంతో చదువుకుంటే మన ఇంట్లో కనకం కురుస్తుందా, బంగారం కురుస్తుందా, డబ్బులు కురుస్తాయా? ఇదే కదండి చాలా మందికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి అపోహ అంటాను. అయితే అది ఓకే, మనకి హలోకంలో మనకు కావాల్సింది అదే, కాదని నేను చెప్పాను. అయితే అదొక్కటే కాదు, అదొక్కటే ప్రధానం కూడా కాదు, అసలు అది ప్రధానమే కాదు. మరి ఏంటి అదొకసారి చూద్దాం. కనక ధార అనేటువంటి రెండు పదాలు కూడా తీస్తే కనక్ అనేటువంటి శబ్దానికి ప్రకాశము అని అర్థం. ధార అంటే ఏంటి? ఆ ప్రకాశం నుంచి వచ్చేటువంటి ఒక జ్ఞానధార. అయితే ఈ ప్రకాశం ఏమిటి, జ్ఞానధార ఏమిటి అనేటువంటి మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి మనందరికి అర్థమయ్యే రీతిలో చూద్దాం. ఒకసారి సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు ఒక ప్రకాశ స్వరూపం అయింది, అంతే కదా. మరి ఆ ప్రకాశం మనం ఎలా పొందుతున్నాం? సూర్యుని యొక్క కిరణములు, రశ్ములు అంటారు. ఆ కిరణముల ద్వారా మనం పొందుతాం. అంటే ఏంటన్నమాట, సూర్యుడు ఏముంటున్నాయి? ప్రకాశము, కిరణములు. ఈ కిరణములే విమర్శ అంటారు. అంటే ఏంటి విమర్శ అంటే? ఎప్పుడైతే ఈ ప్రకాశము అనేటువంటిది విస్తరించిందో విమర్శ అంటారు. అంటే భగవంతుడి నుంచి వచ్చేటువంటి ఆ ప్రకాశం మనకు చేరాలంటే విమర్శ రూపంలో వస్తుంది. ఆ విమర్శ కాంతి కిరణాల రూపంలో, కాంతి రశ్ముల రూపంలో మన దగ్గరికి వస్తుంది అన్నమాట. అందుకని ఏంటన్నమాట, కనకధార అంటే ప్రకాశ విమర్శ రూపములు కలిగినటువంటి అంబికాశక్తి అనేటువంటి మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసినట్లయితే, ఇప్పుడు జ్యోతి ఉంటుందండి, జ్యోతి నుంచి మన కాంతి వస్తుంది కదా. ఇందాక సూర్యుడు కాంతి చెప్పుకున్నాం, ఇప్పుడు జ్యోతి కాంతి చెప్పుకున్నాం కదా. చెప్పు, జ్యోతి నుంచి కాంతి రావాలి అంటే జ్యోతి ప్రకాశము, జ్యోతి నుంచి వచ్చేటువంటి కాంతి విమర్శ. ఆ విమర్శే ఒక ధారారూపంగా విస్తరించి మనకు వస్తుంది కనుక ఆ ప్రకాశం నుంచి వచ్చేటువంటి ఆ కాంతి కిరణముల సముదాయం ఏదైతే ఉందో అదే ధార. అంటే ఏంటన్నమాట, భగవంతుని ప్రకాశ స్వరూపం మనలో ఒక జ్ఞానధారగా వస్తుంది. అదే కనక ధార అనేటువంటి ముందు, అంటే జ్ఞానధార అనేటువంటి మనం గ్రహించుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోంచి మనం ఏం చేద్దామంటే రూపంలో పోదాం. ఇంతసేపు స్వరూపం చెప్పుకున్నాం కదండి. అంటే ఏంటి, జ్యోతి, కాంతి, ఆ విధంగా చెప్పుకున్నాం. ఇంకా మన ఉదాహరణ నేనే చెప్పుకోవచ్చు, సముద్రం, కెరటం నేనే చెప్పుకోవచ్చు నీకు గురించి. అయితే ఇప్పుడు ఆ స్వరూపమే ఒక రూపం సంతరించుకుంటే మనకి లక్ష్మీనారాయణ తీసుకున్నాం ఉదాహరణ. ఇప్పుడు నారాయణుడు అంటే విష్ణువు, వ్యాపకత్వం కలిగినటువంటి ఆ విష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆయన తేజో స్వరూపుడు. అంటే తేజస్సు ఆయన దగ్గర నుంచి వస్తుంది. అంటే మొత్తం భగవత్ విభూతంతా కూడా ఆ విష్ణువులో ఉంటుంది. మరి ఆ విష్ణువులో ఉండేటువంటి ఆ విభూతి మనకు ఎలా చేరుతుందండి? అది కిరణ రూపంలో రావాలి. ఆ కిరణములు అదే శక్తి, అంటే
భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి ఆ కిరణ రూపంలో వస్తుంది. ఆ శక్తియే లక్ష్మీదేవి అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు లక్ష్మీనారాయణ వేరువేరుగా ఉన్నారా, జ్యోతి కాంతి వేరువేరుగా ఉన్నారా చెప్పండి. అలాగే ఈ జ్యోతి అనేటువంటిది విష్ణు అయినట్లయితే కాంతి అనేటువంటిది లక్ష్మీ స్వరూపం అన్నమాట. అంటే ఈ లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నారు. వాటికి మీరు ఏ పేరు పెట్టండి, లక్ష్మీనారాయణ అనండి, లేకపోతే శివపార్వతులు అనండి, ఇంకే దేవతలు అని చెప్పుకుంటే పర్వాలేదు. నామరూపాలు చెప్పండి మన ఇష్టం. మన ఇష్టదేమం ఏది ఉంటే అది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఈ కనకధార స్తోత్రంలో లక్ష్మీనారాయణుని మనం సంకేతంగా మనం తీసుకున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు విష్ణుమూర్తిని తేజ స్వరూపంగా భావించినట్లయితే లక్ష్మీదేవి విష్ణువు నుంచి వచ్చినటువంటి నారాయణ శక్తిగా మనం తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందన్నమాట, కనక అనేటువంటిది విష్ణువు అయితే ధార అనేటువంటిది లక్ష్మి అవుతుంది. అంటే కనకధార అంటే లక్ష్మీనారాయణ రూపము అనేటువంటి భావన మనకి రావాలి. అది దృష్టిలో పెట్టుకుని మనం ఈ కనకధార స్తోత్రం అంతా కూడా మనం చూసినట్లయితే అప్పుడు దానిలో ఉండేటువంటి వాస్తవం మనం గ్రహించుకోగలం. దాని మీద మనకి ఇంకా పట్టు బాగా వస్తుందండి. ఏ స్తోత్రానికి కూడా మొట్టమొదటి ఒక గణేష ప్రార్థన అనేటువంటిది ఇంకొక ఏదో ప్రార్థన ఉంటుంది. ముఖ్యంగా గణేష ప్రార్థన సాధారణంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ గణేష ప్రార్థన ముందర స్తోత్రము అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. స్తోత్రం అంటే ఏమిటి, స్తుతించేది స్తోత్రము, దాన్నే స్తవము అని కూడా అంటారు. అందుకని కనకధార స్తవము లేకపోతే కనకధార స్తోత్రము అనేటువంటివి కూడా దీనికి ఉండేటువంటి మాట. స్తోత్రం అంటే ఏమిటి, పొగడ్త. మామూలుగా మనం అర్థం చేసుకునే దీనిలో పొగడ్త. అయితే అమ్మవారికి మన పొగడ్తలు కావాలా, లేకపోతే విష్ణువుకి మన పొగడ్తలు కావాలా? మన పొగడ్తలు కావు ఈ పొగడ్తలు. ఎందుకంటే మన మదిని మన మనస్సుని సంతోష పెట్టేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనలో వస్తే మన మనస్సు సంతృప్తి పడుతుంది. మన మనస్సుకే ఆ స్తోత్రం చెప్పగలుగుతున్నట్లయితే ఈ స్థుతి అంతా మనకే కానీ అమ్మవారికి ఏం మనసు తక్కర్లేదు, మన స్థుతితో ఆవిడకి సంబంధమే లేదు చెప్పవలసింది. అందుకని ఆ భావనతో మనం ఇప్పుడు కూడా ఈ ఏ స్తోత్రమైన చూద్దాం. ఇప్పుడు ఆ కనకధార స్తోత్రంలో మనం ప్రవేశిద్దాం. ప్రవేశించే ముందర అసలు లక్ష్మి అంటే ఏమిటో మనం ఒకసారి, ఎందుకంటే ఇది లక్ష్మీనారాయణలో సంబంధించిందని మనం చెప్పుకున్నాం కదండి. లక్ష్మి అంటే సాధారణంగా వ్యవహారంలో ఏంటనుకుంటారు అందరూ కూడా డబ్బులు ఇచ్చేటువంటి శక్తి. అందుకని లక్ష్మీదేవి అంటే అందరూ కూడా మహాలక్ష్మి పూజలు అంటే అనేవేళ చేస్తుంటారు. లక్ష్మి అంటే అర్థం ఏంటంటే లక్షణ శక్తి లక్ష్మి. మనని మన లక్ష్యం వైపు పయనింపచేసేటువంటి శక్తి స్వరూపిణి లక్ష్మి అంటే అన్నమాట. అంటే ఏంటన్నమాట, మన లక్ష్యం మన గోల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ లక్ష్యం కేసి మనం పయనించడానికి తగిన లక్షణాలు మనలో ఏ శక్తి అయితే మనం కల్పిస్తుందో ఆ తల్లి లక్ష్మీదేవి. ఆ లక్షణాలు సంపద అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకని ఒక్క డబ్బులే కాదండి, సంపదైనా జ్ఞానమైనా లేకపోతే విద్య అనండి, ఏదైనప్పటికీ కూడా మీకు లేకపోతే శరీర పుష్టి అనండి, శక్తి అనండి, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటిది లక్ష్మీదేవి. అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ ఈ కనకధార స్తోత్రంలో చెప్పినటువంటి మహాలక్ష్మి అన్ని లక్ష్ముల్లో ఉండేటువంటి లక్ష్మి కాదు. ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని గౌతమ గారు చెప్పారు చూసారా. ఆ మహాశక్తి ఆ పరాశక్తి స్వరూపుని ఎవరైతే ఉన్నారో ఆ శక్తి స్వరూపుని ఇక్కడ లక్ష్మిగా భావించి మనకి శంకర భగవత్పాదుల వారు ఈ కనకధార స్తోత్రం మనకు అందిస్తున్నారు. దీని లోపలికి వెళ్ళే ముందర అసలు ఈ కనకధార స్తోత్రం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది కూడా దీనికి ఒక చిన్న గాథ ఒకటి ఉన్నది, జరిగిన గాథ ఇది. ఈ గాథ ఏమిటో ఒకసారి మనం చెప్తారు. శంకర భగవత్పాదులు ఆయన 6వ ఏట మధుకరము అంటే ఏంటంటే భిక్షకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొన్ని ఇల్లు తిరిగారు. ఒక ఇంటికి వెళ్ళినట్లయితే భవతి భిక్షాందేహి అని చెప్పి ఆయన వెళ్ళినట్లయితే అక్కడ ఆ ఇంట్లో ఇల్లాలు పాపం చాలా పేద ఇల్లాలు, భర్తకి సేవ చేస్తూ ఉంది.
ఒంటి మీద సరి అయినటువంటి వస్త్రం కూడా పాపం లేదు, అంటే చిరిగిపోయిన బట్టలతో ఉంది. అటువంటి జీర్ణావస్థలో ఉన్నటువంటి తల్లి, ఆ తల్లి యువతలకు వచ్చి ఈ భిక్ష వేద్దామంటే ఇంట్లో ఏమీ లేదు, పోనీ ఏదో ఒకటి వేద్దామంటే కూడా ఈ చిరిగిపోయినటువంటి జీర్ణమైనటువంటి వస్త్రాలతో వేయడానికి కూడా ఆవిడ సిగ్గుపడిపోతాం. అది చూశారు శంకరాచార్య వారు. కానీ ఏం చేసిందంటే పాపం ఏమీ లేకపోతే ఒక ఎండు విసిరికాయ, అది సాధారణంగా చేసినప్పుడు ఎండు విసిరి తింటారు, ఆ ఎండు విసిరికాయ ఒకటి ఇంట్లో ఉంది. ఆ ఎండు విసిరికాయ తీసుకొచ్చి ఈ భిక్షాపాత్రలో వేయడానికి ఆ తల్లి వచ్చింది. అప్పుడు గ్రహించుకున్నాడు, సాధారణంగా ఎండు విసిరికాయ ఉపవాసం ఉంటే చేస్తారు, లేకపోతే ఇంట్లో ఏమీ లేకపోతే అది తింటూ కాలక్షేపం చేస్తుంటారు. అయ్యో పాపం ఈ తల్లి ఇంత దరిద్రంతో బాధపడుతోంది అని ఒక్కసారి ఆయన సూక్ష్మశక్తితో గ్రహించుకొని మహాలక్ష్మిని ప్రార్థించాడండి. కనకధారా స్తోత్రం అప్పుడు ఆయన చెప్పాడు. చెప్పి మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నట్టయితే లక్ష్మీదేవి ఆయనతో అందట, నాయన శంకర, ఆ అమ్మాయికి నేను ఇద్దామంటే ఆ అమ్మాయి చేస్తున్న పుణ్యం ఏమీ లేదురా బాబు, అందుకని ఆ అమ్మాయికి ఏమైనా ఇవ్వడానికి కూడా అర్హత లేదు, పొందడానికి కూడా అర్హత లేదు, అందుకని నాకు ఇవ్వడం కుదరదురా నాయన అన్నాడు. అంటే శంకరాచార్యులు అన్నమాట, అమ్మ అలాంటివేంటమ్మా, మీ అందరం మీకు పిల్లలే కదా, ఇదిగో నాకు ఇచ్చింది కదా ఇప్పుడు విసిరికాయ, మరి ఇప్పుడు ఇచ్చింది కదమ్మా, అందుకని దానికైనా ప్రతిఫలంగా అమ్మకి ఏమన్నా నువ్వు చేయాలి కదమ్మా అని శంకరాచార్య వారు చెప్పారు. అప్పుడు లక్ష్మీదేవి చాలా సంతోషించి అక్కడ కనక ధార కురిపించింది. ఎలాగా? బంగారు ఉసిరికాయలతోటి ఉసిరికాయల ధారగా ఆయనతో కురిసేటండి. చూసారా? అప్పుడు ఆ తల్లి ఇవన్నీ తీసుకొని చూసారు, తర్వాత వాళ్ళ జీవనం శుభ్రంగా గడిపేరు అనేటువంటి చెప్తారు. ఇది ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం ఉందండి. నిజంగా మరి ఆ కనకధార శంకరాచార్య వారే తీసుకోవచ్చు కదండి, ఆయన ఎందుకు వీక్షించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయనకి? ఎందుకంటే ఆయనకి కనకం మీద లేకపోతే ఈ ఐహికమైనటువంటి భోగాల మీద ఆయనకి వాంఛ లేదు. ఆయనకి కావాల్సిన అసలైన కనకం ఏంటి? ప్రకాశం. మనం ఇందాక చెప్తాను చూసారా, జ్ఞాన ప్రకాశం ఆయనకు కావాల్సింది. అందుకని ఈ బంగారం వెండి ఆయనకి ఎందుకు, అందుకని ఆయన దాన్ని ఏమి లెక్క పెట్టలేదు. అది ఆ అమ్మాయిని తీసుకుమని చెప్పారు. ఈ జరిగిన సంఘటన కేరళలో కాలడీ ప్రాంతంలో జరిగింది. శంకరాచార్య వారు కాలడీలో పుట్టారు. అదనమాట. అప్పుడు శంకరాచార్య వారు పఠించినటువంటి ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా మనందరికీ కూడా అందుతుంది. అయితే ఆయన ఏమన్నాడు, ప్రతి చోట కూడా మమ మమ అనేటువంటి మాటలో 2-3 మీకు శ్లోకాల్లో కనబడతాయి. ఈ మమ అనేటువంటి మాట ఏమిటంటే అమ్మా నాకు ఈ అంటే ఏంటి అర్థం? అక్కడ ఆ అమ్మ, అక్కడ ఎవరైతే ఆ తల్లి ఆ స్త్రీ ఉన్నదో ఆ స్త్రీకి ఇవ్వాలి అంటే ముందు నా ద్వారా ఆ స్త్రీకి వెళ్ళాలి అన్నట్టుగా, అంటే నేను చేసినటువంటి ఈ ప్రార్థన ద్వారా ఆ స్త్రీకి వెళ్ళాలి అనేట్టు అక్కడ మమ అనేటి మాట వాడారు. ఒకటి. రెండవది కూడా వ్యాఖ్యాతలు ఏం చెప్తారంటే, ఇప్పుడు రాను కలియుగంలో ఐహిక వాంఛలు అనేటువంటివి పెరిగిపోతాయి. అందుకని ఈ స్తోత్రం కనీసం భక్తితో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ కనకధార స్తోత్రంలో మమ అనేటువంటిది కూడా చెప్పారు అనేటువంటి కూడా కనబడుతుంది. ఆ మమ శబ్దం ఎక్కడెక్కడ వచ్చిందో మీరు గమనిస్తారు. కనకధార స్తోత్రం మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ గణపతి వందనాల్లోకి ప్రవేశించి ఆ శ్లోకంలో ముందు ఏం చెప్తున్నారో కూడా మనం ఒకసారి చూద్దాం. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. దీనిలో మనకి ఆ పదక్రమం తీసుకున్నట్లయితే వందే సింధురాననం. సింధురం అంటే గజం, శ్రేష్టమైన గజం, సింధుర గజం అంటారు దాన్ని. అటువంటి గజముఖము కలిగినటువంటి విఘ్నేశ్వరునికి వందనము అనేది ఏమిటి అక్కడ అది అన్వయం చేసుకోవాలి మొట్టమొదట. ఆయన ఎటువంటి వాడు? వందారు మందారం అంటే నమస్కరించిన వాళ్ళకి కల్పవృక్షము లాంటి వాడు. మందారం అంటే కల్పవృక్షం, కల్పవృక్ష పుష్పం అనుకోవచ్చు. అంటే మనకి లౌకికంగా మన లోకంలో దొరికేటువంటి ఈ మందారం, ఈ హైబిస్కస్ కాదు, కల్పవృక్షం. అది
మనం ఈ లోకంలో మన ఋషులు దర్శించి వాళ్ళ శక్తితో మనకి ఇచ్చారు మందారం, మనం విహారంలో వాడుతున్నాం. అందుకని మందారం అంటే కల్పవృక్షం. అందుకని ఏంటన్నమాట, ఆయన నమస్కరించిన వాళ్ళకి కల్పతరువు లాంటి వాడు అని చెప్తున్నారు. వందారు మందారం అనేటువంటి చెప్పారు. సరే, తర్వాత ఆయన ఇందిరానంద కందలం. ఇది అనేటువంటి ధాతువుకి అర్థం ఇంది అంటే ఏంటన్నమాట, లక్ష్మీదేవి అనేటువంటి అర్థం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది పరాశక్తి రూపంలో ఉండేటువంటిది కనుక పార్వతీదేవి అనుకోవచ్చు కూడా. అందుకని విఘ్నేశ్వరుడుగా భావించినట్లయితే ఆ తల్లిని అంటే ఆ పార్వతీ శక్తికి ఆనందం కలిగించిన వాడు, ఆ పార్వతీ స్వరూపిణి అయినటువంటి లక్ష్మికి ఆనందం కలిగించిన వాడు అనేటువంటి భావన కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇదంతా కొంచెం సగుణ రూపంలో మనం తీసుకోవచ్చు. అందుకని ఇందిరానంద కందలం అంటే మూలం అనమాట. కందం అంటే ఏంటంటే దుంప కదండి, ఆ దుంప అంటే మూలం అనమాట. అంటే దట్స్ కాస్, మెయిన్ కాస్ అనమాట ఇది. అందుకని ఈ విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఆనందానికి మూలం అనమాట. అందుకని ఎక్కడైనా సరే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటే కొన్ని చోట్ల శంకర భగవత్పాదులు గారు విఘ్నేశ్వరుడు అక్కడ ప్రతిష్ఠ చేశారని కూడా చెప్తుంటారు. ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు ఉన్నాడో అబ్బాయి గారు ఉంటే ఏముందండి, అమ్మకి సులువుగా చాలా సంతోషం వచ్చేస్తుంది కదా. చక్కగా అక్కడేమో ఆ విఘ్నేశ్వరుడిని అబ్బాయి గారిని ప్రతిష్టాపన చేసినప్పటికీ ఈ అమ్మవారేమో చాలా సంతోషించేస్తుంది. ఆ విధంగా ఏంటన్నమాట, అమ్మవారి ఆనందానికి మూల కారణమైనటువంటి వాడు ఎవరు, ఈ సింధురాననుడు అనేటువంటి ఇక్కడ స్ఫురిస్తోంది. ఇందిరానంద కందరం అయిపోయింది. ఇప్పుడు అమందానంద సందోహ బంధురం అని చెప్పారు. మందం అంటే ఏమిటండి, తక్కువ ఉండేటువంటి, పలచగా ఉండేటువంటిది, నీరసంగా ఉండేది. అమందం అంటే ఏంటన్నమాట, అస్సలు గట్టిగా ఉండేదని అర్థం. మందం కానిటువంటి అమందం, అది ఘన రూపం అన్నమాట. అది ప్రజ్ఞాన ఘనం అంటారు చూసారు, జ్ఞాన ఘనం, అదే అమందం అన్నమాట. ఆ ఆనందం ఎట్లుంది, అమందానందం అంటే నీరసించినటువంటి ఆనందం కాదు, గట్టిపడినటువంటి బలుపెక్కినటువంటి బలమైన ఆనందం అనమాట. అమందానంద సందోహ బంధురం. సందోహం అంటే సముదాయం అనమాట. ఒక మనం చూసారా హోమోజీనియస్ మాస్ అంటాం ఇంగ్లీష్లో, అలాగే ఈ ఆనందం అంతా మొత్తం ప్రపంచంలో ఉండే ఆనందం అంతా కలిపి ఒకసారి ముద్ద చేసి పెట్టేస్తే అది అమందానంద సందోహ బంధురం అంటే అది. అలాంటి విఘ్నేశ్వరుడు అంటే ఏంటన్నమాట, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని చూపించారు. అంటే ఈ ప్రార్థనా శ్లోకంలో ఆ విఘ్నేశ్వరుణ్ణి అటు సాకార సగుణ రూపంలోను నిరాకార నిర్గుణ రూపంలో కూడా మనకి దర్శింపజేశారు శంకర భగవత్పాదులు. అటువంటి గణేశునికి నమస్కారం చేసుకుని ఆయన అనుగ్రహం కోరుతూ మనం కనకధారలోకి ఇప్పుడు మనం వెళదాం.